శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. సార్ గత 70 సంవత్సరాల నుంచి లక్షల మంది అన్నదాతల కల సార్. తుంగభద్రకి కొత్త గేట్లను ఏర్పాటు చేయాలనేది. ఇది 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. షార్ట్ టైమ్‌లో అంట 6 నెలల కాలంలోనే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటక సీఎం, మన తెలంగాణ సీఎం వీళ్ళందరిని కూడా సమన్వయపరుచుకొని చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే 33 గేట్లను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. ఈ విజయం పైన మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఒక సంక్షోభం వచ్చినా, లేకపోతే ఒక ఆపదొచ్చినా ఎలా స్పందిస్తారు అనేటువంటిది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. గత 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయాలను గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఈ తుంగభద్ర డ్యామ్ అనేటువంటిది ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దీనికి. ఎందుకంటే 3 రాష్ట్రాలతోటి ముడిపడి ఉన్నటువంటి డ్యామ్ ఇది. ఉండటం కర్ణాటకలో ఉన్న, అది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో భాగమైనప్పటికీ కూడా కర్ణాటకలో ఉన్నప్పుడు ఏంటంటే ఇటు తెలంగాణకి, ఇటు ఆంధ్రప్రదేశ్‌కి, అటు కర్ణాటకకి 3 చోట్ల దాని పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి 3 ప్రాంతాల రైతులకి అది అవసరం కాబట్టి దాని మీద కసరత్తు జరుగుతూ ఉంటుంది. ఆ క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన సందర్భం మనకు తెలుసు. యాక్చువల్‌గా మిగతా వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ అది సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించినటువంటి తీరు, ఆ రిటైర్డ్ ఇంజినీర్ గారు ఎవరైతే ఉన్నారో నాయుడు గారిని పిలిపించి 3 రోజుల్లోనే, అది దాదాపు అసాధ్యం అన్నారు. వాటర్ ఉన్న సందర్భంలో, నిండుగా డ్యామ్‌లో వాటర్ ఉన్నప్పుడు దాన్ని ఫిక్స్ చేయటం అనేటువంటిది అది అసాధ్యం అన్నారు చాలా మంది. కానీ 75 ఏళ్ల వయసులో ఆ ఇంజినీర్ గారు, నాయుడు గారు, ఏదో నాయుడు గారి పేరు నాకు జ్ఞాపకం లేదు, ఆయన వచ్చి దగ్గరుండి దాన్ని 3 రోజుల్లోనే ఫిక్స్ చేయడంతో ఏంటంటే పెద్ద ఎత్తున ఆ రోజున ప్రశంసలు వచ్చాయి. దాంట్లో ప్రధాన భూమిక పోషించి చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అందరూ అసాధ్యం అని చెప్పేసి చేతులు ఎత్తేసిన దాన్ని ఎందుకు సాధ్యం కాదు అని చెప్పేసి పట్టుదలగా చేసేటువంటి వ్యక్తి ఆయన. కొన్ని దశాబ్దాలుగా మూలన పడినటువంటి పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రం విడిపోయిన తర్వాత దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన తర్వాత జాతీయ ప్రాజెక్టులన్నీ పూర్తవడానికి 10 నుంచి 15, 20 సంవత్సరాలు పడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా జాతీయ ప్రాజెక్టులు అనేవి త్వరగా పూర్తవు. దానికి ఒక ఫార్ములా తయారు చేసి, ఇది జాతీయ ప్రాజెక్ట్ అయినా కానీ నేను డబ్బు ఖర్చు పెడతాను, నేను బాధ్యత తీసుకొని పన్ను పరిగెత్తిస్తాను, మీరు నాకు రీఎంబర్స్ చేయండి అనేటువంటి ఒక ఒప్పందంతో పోలవరాన్ని తీసుకున్నప్పటికీ 2019 నాటికి అది దాదాపుగా 72% పనులు పూర్తయి. అది ఆయన చిత్తశుద్ధి, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటానికి అదొక ఉదాహరణ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కేవలం 2% పనులు కూడా జరగకపోవటం అనేటువంటిది చరిత్ర. కాబట్టి స్పందించే గుణం ఉండి ప్రజల కష్టాన్ని అర్థం చేసుకుని, ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది గేటు. ఇక్కడ తుంగభద్ర ప్రాజెక్టులోనూ గేటు పాడైంది, అలాగే అన్నమయ్య ప్రాజెక్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. కొట్టుకుపోతే దగ్గర దగ్గర 40 మంది చనిపోయారు. అది ఆయన ఉన్నన్నాళ్ళు దాన్ని బాగు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇద్దరు నాయకుడికి ఉన్నటువంటి తేడా మనకు అక్కడ గమనించుకోవాలి. కాబట్టి నేను చూస్తే మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన ప్రతి సందర్భంలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి కేరింతలు కొట్టారనేటువంటిది మనం చూసాం. నిజంగా నేను జరుగుతున్నటువంటి సభ కర్ణాటకలో జరుగుతుందా లేకపోతే అమరావతిలో జరుగుతుందా అన్న అనుమానం కూడా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి కష్టం అయిపోయింది వాళ్ళని కంట్రోల్ చేయడం. మరి సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి. అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రజలకి తుంగభద్ర ఆ డ్యాము గేటు ఇదైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సహాయం, ఆయన తీసుకున్నటువంటి చొరవ గుర్తుంది కాబట్టి అంత అప్లాస్ వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న ఆ కలయిక, రాజకీయం అంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఒక ఉదాహరణని సెట్ చేసింది. 3 నిత్యం లేచిన దగ్గర నుంచి ఉప్పు నిప్పుగా ఉండేటువంటి కాంగ్రెస్ ఒక పక్క, ఇద్దరు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు,
అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, అలాగే ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా, తర్వాత వచ్చేటప్పటికి వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఒకే వేదిక మీద వాళ్ళు ఒక స్నేహితులాగా మెలిగినటువంటి పద్ధతి, ఆశాంతం వాళ్ళు ఆ సభను నడిపించినటువంటి పద్ధతి, డీకే శివకుమార్ గాని, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి మాటలు గాని, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాలంటే ఇలా ఉండాలి కదా. సభ ఎలా జరిగిందనేది పక్కన పెడితే, అక్కడ ఆ ముఖ్యమంత్రుల మధ్యన ఉన్నటువంటి సఖ్యత, అలాగే కేంద్ర మంత్రి అక్కడ పార్టిసిపేట్ చేయటం అనేటువంటిది ఏంటంటే, గతంలో ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం చూసేవాళ్ళు ఇలాంటి రాజకీయాలు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకటిగా కట్టుగా ఉండి మాట్లాడుకునేటువంటి సంస్కృతి ఆ రోజున ఉండేది. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాలు అంటే పార్టీలు అనేటువంటిది పక్కన పెట్టి ఒక మంచి కార్యక్రమం, ఇందాక మీరు అన్నట్టు చాలా షార్ట్ పీరియడ్ లో ఒక 55 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి ఆ గేట్లన్నింటినీ కూడా మళ్ళీ చేయటం అనేటువంటిది ఏంటంటే, అది 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకి చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా మేలు చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి రాజకీయాలు అంటే ఇలా ఉండాలి. రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు పార్టీలు వేరైనప్పటికీ కూడా ప్రజలకి మంచి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, లేకపోతే ప్రజల కోసం గనక చూసుకుంటే ఇలా ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని అయితే నా సభ పంపించింది. కానీ అలాంటి అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వంలో చూడగలుగుతామా? కాబట్టి ఇలాంటి రాజకీయం అనేటువంటిది అందరం ఆహ్వానించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం కూడా ఇలాంటి సంస్కృతి రావాలనేటువంటిది మనలాంటి వాళ్ళని కోరుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు ఇన్వైట్ చేసే సంస్కృతి పోయింది. ఒకవేళ వీళ్ళు ఇన్వైట్ చేసిన ప్రతిపక్ష నాయకుడు వచ్చేటువంటి సంస్కృతి పోయింది. 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భం లేదు. అలాగే అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన రావాల్సిన టైంలో కూడా రానటువంటిది మనం చూసాం. కాబట్టి అలాంటి వాతావరణం మన రాష్ట్రంలో కూడా రావాలని మనందరం కోరుకోవాలి.